హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. అది పిల్లలకి చాలా ఇష్టమైంది, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇవాళ చేసే రెసిపీ వచ్చి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లా. ఇదిగోండి పాస్తా ఉంది కదా, పాస్తా తీసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ, అలాగే ఇదిగోండి వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి టమాటాలు, ఎండుమిర్చి, కారానికి బదులు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చి బఠానీ, దానికి గరం మసాలా, ఉప్పు, పసుపు. ఫస్ట్ మనం ఇలా బాయిల్ అవుతున్న బాండీలో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ బాయిల్ అయ్యే దాంట్లో మనం పాస్తా మనకి షాప్లో దొరుకుతుంది, లేకపోతే బయట అవైలబుల్గానే ఉంటుంది. ఇదిగోండి కొంచెం అంటే కొంచెం నూనె చుక్క వేసుకున్నారనుకో అవి ఉడికినాక అంటుకోకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చక్కగా 10 నిమిషాలు ఉడికిపోతుంది మనకి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. టైం అయితే 10 to 15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఉడకడానికి. ఓన్లీ 5 మినిట్స్లో ఉడికి తీసేసేయమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంత ఎక్కువ ఉడికితే అంత మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి. ఇది మైదాతోనే కదా చేసేది, అందుకు ఎక్కువసేపే నీళ్ళలా ఉడకపెట్టండి. తర్వాత మాత్రమే ఆ వాటర్ పారిపోసేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ ఉడకడానికి. అయితే నేనైతే 5 మినిట్స్లో ఉడికిపోద్ది అని చెప్పను, నాకైతే 10 to 15 మినిట్స్ అంటే బాగా ఉడకనిచ్చుకుంటాను నేను వాటర్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఉడుకుతూ ఉండగా మనం ఈ టమాటాను, ఈ ఎండుమిర్చిని కొంచెం మిక్సీ పట్టుకుందాం. మనం చక్కటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మిక్సీలో వేసేసుకున్నాను. ఒక పెద్ద టమాటా అయితే ఒకటి చాలు, ఒక మాదిరిది అయితే ఒక 2 టమాటాలు వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి ఇలాంటి పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను. చక్కగా పేస్ట్ అయిపోయింది కదా, పక్కన పెట్టుకొని ఉంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికింది. ఎంత చిన్నవో కదా, ఉడికితే చూడండి చాలా పెద్దగా అయ్యాయి, అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ని అంతా తీసేసి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగోండి వేరే గిన్నె పెట్టేసుకున్నాను. నాకు ఉడకడానికి అయితే 15 మినిట్స్ ఖచ్చితంగా పట్టింది ఫ్రెండ్స్, ఇంత చక్కగా ఉడకడానికి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వాటర్ ఏమి లేకుండా వేడి చేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఇంకొన్ని నూనె వేసేసుకున్నాను, ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ మనం నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ వేయాల్సింది వెల్లుల్లిపాయ. చిన్నగా కట్ చేసుకున్నాను కదా వెల్లుల్లిపాయని. వీటిలోకి వెల్లుల్లిపాయ టేస్ట్ ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక 3 కట్ చేసుకుని చిన్నగా ముక్కలుగా వేసుకున్నాను. కొంచెం వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం దోరగా వచ్చేటట్టు వేసుకోండి. వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాబేజీ, అలాగే క్యాప్సికమ్, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ నా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కానీ 7 మినిట్స్ కానీ మగ్గనిచ్చుకోవాలి. మూత పెడితేనే తొందరగా మగ్గుతుంది. ఖచ్చితంగా 5 మినిట్స్ లేకపోతే 7 మినిట్స్లో ఉడుకుతుంది.
మగ్గిందని చూసుకుందాం. మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు మనం కొంచెం పసుపును ఉప్పు వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడంత ఉప్పు పసుపు వేసుకోండి. ఉప్పు వేసాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికినిచ్చుకోండి. 2 మినిట్స్ అయిపోయింది, ఉడికిపోయింది. దీంట్లోకి మనం ఇందాక టమాటాను ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ప్యూరింగ్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవద్దు. కారం వేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్. కావాలంటే కొంచెం అంటే కొంచెం వేసుకోండి. నేను కారం వేయట్లేదు. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. కారం ఎందుకు వద్దు అంటున్నానంటే, మనం తర్వాత మసాలా వేస్తాం కదా లాస్ట్లో, గరం మసాలా అయినా వేసుకోవచ్చు, చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు, అలాగే మ్యాగీ మసాలా అయినా సరే వేసుకోవచ్చు. మనం 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం. 2 నిమిషాలు మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా పాస్తాని, ఆ పాస్తాని వేసేసి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్నాం మనం. దీంట్లోనే పాస్తా వేసేసి కలిపేసుకుంటే దీంట్లోకి లాస్ట్లో గరం మసాలా వేసుకున్నాము. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేస్తున్నాను, వెజిటేబుల్ గరం మసాలా. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని, లేకపోతే కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోండి స్లో మీడియంలో. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి దింపేసుకోండి. ఒక 2 నిమిషాలు కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఇంట్లోనే వెజిటేబుల్ పాస్తా తయారైపోయింది. ఇప్పుడు వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.